పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కత్తిపోట్లు కలకలం రేగింది. ప్రకాష్ నగర్లోని సిరి అపార్ట్మెంట్లో వృద్ధ దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దుండగుల దాడిలో భార్యాభర్తలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేము 10:40కి అపార్ట్మెంట్ నుంచి కింద దిగాము. 10 అడుగులు వేయగానే నేను ముందు నడుస్తున్నాను, మా వారి వెనక నడుస్తున్నాను. వెనక నుంచి వచ్చి కత్తితోటి పొడిచాడండి. వెనక భాగం కోసాడు. ముందేమో తలకాయ ఉంచుకోవడం వల్ల దవడలు అటుపక్క రెండు వైపులా దవడకి కోసాడండి. అది అమ్మా నాన్న అనేసరికి నేను వెనక్కి తిరిగి చూసేసరికి పడిపోయి ఉన్నాడు. ఇంకా నేను దొంగడు పారిపోతుంటే దొంగ ఏడుస్తూ కేకలు పెట్టుకుంటూ వాడు వెనకాల చాలా వరకు నా పరిగెత్తుకుంటూ వెళ్ళానండి. అది సందు చివరికి వెళ్ళి వేరే సందులోకి వెళ్ళిపోయాడు. ఇంకా నేను వెనక్కి వచ్చేసి ఇంకా మా వారిని హాస్పిటల్లో జాయిన్ చేసి. ఎంతమంది వచ్చారండి? ఒక్కడే వచ్చాడండి. ఖమ్మంపాడు వాళ్ళు పట్టుకొని కొట్టారంట. వాడిని కొడుతూ ఉంటుంటే మిగతా ఇద్దరు వచ్చి వాడిని లాక్కొని కారులో తీసుకొని వెళ్ళిపోయారు.